ఈ వీడియోలో ఒక వెబ్ పేజ్లో మనం టేబుల్ రూపంలో ఉండే డేటా అంటే రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉండే డేటాని మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటే HTMLలో కోడ్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ముందుగా మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే టేబుల్ ట్యాగ్. The table tag defines an HTML table. HTML table consists of table element and one or more tr, th and td elements. టేబుల్ అనే ట్యాగ్తో పాటుగా ఇంకేం ట్యాగ్స్ యూజ్ చేస్తాం అంటే tr అనే ట్యాగ్ యూజ్ చేస్తాం, th అండ్ td అనే ట్యాగ్. ఓకే, అవి ఏంటో చూద్దాం. ద tr ఎలిమెంట్ డిఫైన్స్ ఏ టేబుల్ రో. టేబుల్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో ఒక రోని డిఫైన్ చేయడానికి tr అనే ట్యాగ్ ఉపయోగించాలి. అదేవిధంగా ద th ఎలిమెంట్ డిఫైన్స్ ఏ టేబుల్ హెడర్. మనకి ఒక టేబుల్ ఉంటే ఫస్ట్ రోలో ఉండే డేటా మొత్తం ఏమంటాం, వాటిని కాలమ్ హెడర్స్ అనేసి అంటాము. ఆ కాలమ్ హెడర్స్ కనుక మనం డిస్ప్లే చేసేటప్పుడు th అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. ద td ఎలిమెంట్ డిఫైన్స్ ఏ టేబుల్ డేటా. td అనేది ఏంటి, హెడింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా ఏదైతే ఉందో టేబుల్లో దాన్ని మనం td అనేసి అంటాం. ఫాలోయింగ్ ఆర్ ద అట్రిబ్యూట్స్ అండ్ దేర్ వాల్యూస్ వీ కెన్ యూజ్ ఇన్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్లో మనం ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఈ అట్రిబ్యూట్స్ అలైన్, బ్యాక్గ్రౌండ్ కలర్, బోర్డర్, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, విడ్త్. ఓకే, వీటన్నిటిని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ నాకు టేబుల్ అనేది ఈ విధంగా డిస్ప్లే కావాలి. మంత్, సేవింగ్స్ అనేవేమో టేబుల్ కాలమ్స్ యొక్క హెడింగ్స్. తర్వాత జనవరి 400, ఫిబ్రవరి 200 అనేవేమో టేబుల్ డేటా. సో ఏ విధంగా రాస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ HTML బాడీ రాసాం, తర్వాత టేబుల్ బార్డర్ ఈక్వల్ టు 1 అని పెట్టాం. మనం బార్డర్ ఈక్వల్ టు 1 అని పెట్టకపోతే నీకు టేబుల్కి సంబంధించి బార్డర్ అనేది రాదు. ఈక్వల్ టు 1 పెడితే 1 లైన్ బార్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, మంత్ సేవింగ్స్ అనేది ఒక రో, జనవరి 400 ఒక రో, ఫిబ్రవరి 200 ఒక రో, కాబట్టి 3 TRను ఉపయోగించాం. ఓకే, మూడు రోస్ కోసం 3 TRను ఉపయోగించాం. ఒక్కొక్క TRలో ఫస్ట్ మంత్ సేవింగ్స్ అనేవి ఏంటి, టేబుల్ హెడర్స్, కాబట్టి మంత్ అనేది ఒక THలో యూజ్ చేసాం. అదేవిధంగా సేవింగ్స్ అనేది ఇంకొక THలో యూజ్ చేసాం. అది ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రో సంబంధించి జనవరి 400 అనేవి టేబుల్ డేటా, కాబట్టి td అనే ట్యాగ్లో జనవరి 400 అనేవి ఉపయోగించాం. నెక్స్ట్ థర్డ్ రోలో ఫిబ్రవరి 200 అనేవి కూడా టేబుల్ డేటా, కాబట్టి td అనే ట్యాగ్లో ఫిబ్రవరి 200 అనేవి యూజ్ చేసాం. ఓకే, 3 రోస్ అయిపోయిన తర్వాత మనం టేబుల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. తర్వాత బాడీ అనేది క్లోజ్ చేస్తాము, తర్వాత HTML అనేది క్లోజ్ చేస్తాము. ఓకే, సో ఇది HTML ఏ విధంగా రాయాలనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు బ్రాకెట్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఫైల్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ సైడ్ బార్ని హైడ్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ HTML, నెక్స్ట్ బాడీ. ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను, కాబట్టి టేబుల్. దీంట్లో ఫస్ట్ రోకి సంబంధించి ఫస్ట్ హెడింగ్స్, ఏమేమి హెడింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. మంత్ అనేది ఒక హెడింగ్, కాబట్టి ఒక th అక్కడ క్లోజ్ చేసా. తర్వాత ఇంకొక THలో సేవింగ్స్, ఓకే, ఈ TH కూడా క్లోజ్ చేశాను. దీంతో మనకి ఫస్ట్ రో అనేది కంప్లీట్ అయిపోయింది, కాబట్టి TR అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ సెకండ్ రోలో మనకి టేబుల్ డేటా ఉంటుంది. ఏంటి, జనవరి అనేది ఒక డేటా. ఓకే, సో TD క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక TDలో 400, ఓకే, TD అనేది క్లోజ్ చేస్తున్నా. దాంతో ఈ రో కూడా మనకి కంప్లీట్ అయిపోయింది, కాబట్టి TR అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ రోలో కూడా మనకి టేబుల్ డేటా అనేది ఉంటుంది, కాబట్టి TD ఫిబ్రవరి, ఓకే, ఒక TD అనేది క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక TDలో 200, ఆ TD కూడా క్లోజ్ చేసాను. దాంతో థర్డ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది, కాబట్టి TRని క్లోజ్ చేసాను. సో 3 రోస్ కంప్లీట్ అయిపోయింది, కాబట్టి నెక్స్ట్ టేబుల్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసా. నెక్స్ట్ బాడీ అనే ట్యాగ్ని క్లోజ్ చేసా. నెక్స్ట్ HTML అనే ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా.
ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నా, Ctrl+S. ఓకే, ఇక్కడ టేబుల్స్ అని రాస్తున్నా, .html అని రాసి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు కనుక మనం ఇది బ్రౌజర్లో ఏ విధంగా కనబడుతుందో చూస్తే మనకి ఈ విధంగా వచ్చింది. సో మంత్ సేవింగ్స్ అనేవి హెడ్డింగ్స్, జనవరి 400, ఫిబ్రవరి 200 అనేవి డేటా. ఓకే, ఇక్కడ మనకి బార్డర్ ఏం రాలేదు, ఎందుకని బై డిఫాల్ట్ బార్డర్ ఏం తీసుకోదు. మనం బార్డర్ కనుక పెట్టాలనుకుంటే ఇక్కడ టేబుల్ అనే దాంట్లో బార్డర్ అనే అట్రిబ్యూట్ని ఇచ్చేసి =1 కనుక పెట్టామనుకోండి మనకి బార్డర్ వస్తుంది. సపోజ్ =5 అని పెడితే మీకు బార్డర్ అంతా థిక్గా వస్తుంది. బార్డర్ =1 అని పెడితే 1 లైన్ విడుతున్న బార్డర్ వస్తుంది మనకి. ఓకే, సో బార్డర్ అనేది ఒక ప్రాపర్టీ. తర్వాత ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి ఏంటంటే అలైన్ సెంటర్ అని పెట్టామనుకోండి, చూడండి మీకు బ్రౌజర్ విండో ఏదైతే ఉందో దాంట్లో కరెక్ట్గా సెంటర్కి వచ్చింది ఆ టేబుల్ అనేది. రైట్ అని పెడుతున్నా చూడండి, అలైన్ రైట్ అని పెడితే రైట్ సైడ్కి వచ్చింది. లెఫ్ట్ అని పెట్టినా లేకపోతే అసలు ఏం పెట్టకపోయినా కానీ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, అంటే బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్కి అలైన్ అయి ఉంటుంది. సెంటర్ అని పెట్టామనుకోండి మీకు సెంటర్కి వస్తుంది టేబుల్ అనేది. ఓకే, అదేవిధంగా టేబుల్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. బీజీ కలర్ సపోజ్ ఎల్లో అని పెట్టామనుకోండి, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అదేవిధంగా గ్రీన్ అని పెడితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే, రెడ్ అని పెడితే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే, పింక్ అని పెడితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఓకే, సో బీజీ కలర్ అనేది ఇంకొక ప్రాపర్టీ. ఇంకొక అట్రిబ్యూట్ ఏముంటుందంటే విడ్త్ అనే అట్రిబ్యూట్. ఇక్కడ సపోజ్ విడ్త్ నేను 50% అని ఇచ్చాను అనుకోండి, ఇవ్వగానే ఈ బ్రౌజర్ విండోలో సగం ఆక్యుపై చేస్తుంది. ఈ టేబుల్ అనేది 50% ఆక్యుపై చేస్తుంది. సపోజ్ నేను 100% ఇచ్చాను అనుకోండి, ఓకే, బ్రౌజర్ విండోలో 100% ఆక్యుపై చేసి మీకు చూపిస్తుంది ఆ టేబుల్ అనే దాన్ని. ఓకే, ఇవి డిఫరెంట్ అట్రిబ్యూట్స్. బోర్డర్ అనేది అలైన్, బీజీ కలర్, విడ్త్ అది. ఓకే, సో ఈ విధంగా మనం టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక్కోసారి మనకి సిచ్యుయేషన్ ఏ విధంగా వస్తుందంటే టేబుల్లో ఉండే సెల్ డేటా ఏదైతే ఉందో అది 2 or more కాలమ్స్ని ఆక్యుపై చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అదేవిధంగా ఒక సెల్ డేటా అనేది 2 or more రోస్ని ఆక్యుపై చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అలాంటప్పుడు మనం రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాము. సో మీకు వాటికి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, రో స్పాన్ అండ్ కాల్ స్పాన్. ఓకే, ఇక్కడ పక్కన మీరు అవుట్పుట్లో చూడండి, ఇక్కడ నేము, మార్క్స్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సుధీర్ 80, 85, 90. ఓకే, ఇక్కడ నేమ్ అనేది మీకు 2 rows ఆక్యుపై చేసింది. అదేవిధంగా మార్క్స్ అనేది 2 columns ఆక్యుపై చేసింది. ఇలాంటి దానికి మనం ఏ విధంగా డేటా అనేది రాస్తాం, ఏ విధంగా కోడ్ అనేది రాస్తాం చూడండి. ఓకే, ఓకే, సో ఇక్కడ ఇంకొక టేబుల్ అనే దాన్ని నేను క్రియేట్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్ రోలో మనకి ఏమేమి రావాలి, నేము, మార్క్స్ అనేది రావాలి. సో ఫస్ట్ రోలో మనకు వచ్చే వాటిని ఏమంటాం, టేబుల్ హెడర్స్ అంటాం. కాబట్టి టీహెచ్ ఫస్ట్ టీహెచ్లో నేమ్ అనేది 2 rows ఆక్యుపై చేస్తుంది కాబట్టి రో స్పాన్ =2 అని రాస్తాం. ఓకే, రాసి నేమ్. దీంతో మీకు ఆ టీహెచ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి టీహెచ్ క్లోజ్ చేసే ఇక్కడ. ఓకే, ఆల్రెడీ క్లోజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టేబుల్ హెడింగ్ ఏముంది, మార్క్స్ అనేది. సో ఈ మార్క్స్ అనేది 3 columns ఆక్యుపై చేసింది కాబట్టి కాల్ స్పాన్ =3 అనేసి రాస్తాము. ఓకే, సో రాసేసి అక్కడ మార్క్స్ అని రాస్తున్నాము. సో ఇక్కడ టీహెచ్ అనేది క్లోజ్ అయింది. ఓకే, దాంతో ఒక టీఆర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టీఆర్లో ఏమొస్తాయి మనకి,
ఆల్రెడీ ఇందాక నేమ్ అనేది సెకండ్ రో కూడా ఆక్యుపై చేసింది కాబట్టి తెలుగు, ఇంగ్లీషు, మార్క్స్ అనేవి రావాలి. అవన్నీ ఏంటి టేబుల్ డేటా కాబట్టి టీడీ తెలుగు, టీడీని క్లోజ్ చేస్తున్నాం. అట్లనే ఇంకొక టీడీ ఏముంటుంది ఇంగ్లీష్, ఓకే ఆ టీడీని కూడా క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక టీడీ మ్యాథ్స్, ఓకే ఆ టీడీని కూడా క్లోజ్ చేస్తాం. దాంతో మనకి సెకండ్ రో కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీఆర్ క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక టీఆర్ అంటే థర్డ్ రోలో ఏం రావాలి మీకు సుధీర్ 80, 85, 90. సో ఇవన్నీ టీడీస్ కాబట్టి టీడీ సుధీర్. నెక్స్ట్ ఇంకొక టీడీ 80, నెక్స్ట్ ఇంకొక టీడీ 90. ఓకే దాంతో ఆ టీడీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ రో కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీఆర్ అనేది క్లోజ్ చేసాము. నెక్స్ట్ టేబుల్ అనేది క్లోజ్ చేసాము. ఓకే ఇప్పుడు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఇక్కడ ఇదిగో నేమ్ అనేది 2 rows ఆక్యుపై చేసింది, మార్క్స్ అనేది 3 columns ఆక్యుపై చేసింది. మనం ఇక్కడ టేబుల్ దగ్గర బోర్డర్ ఈక్వల్ టు 1 అని ఇద్దాం. బోర్డర్ ఈక్వల్ టు 1 అని ఇస్తే మీకు అక్కడ క్లియర్గా కనబడుతుంది. బీజీ కలర్ కూడా ఇద్దాం. బీజీ కలర్ ఈక్వల్ టు ఎల్లో అని ఇస్తున్నా. ఓకే సో ఈ విధంగా వస్తుంది మనకి. ఓకే ఇక్కడ నేమ్ అనేది 2 rows ఆక్యుపై చేసింది, మార్క్స్ అనేది ఏమో 3 columns ఆక్యుపై చేసింది. లాస్ట్ మ్యాథ్స్కి మార్కులు రాలేదు చూడండి. ఎందుకు ఇక్కడ టీడీ సుధీర్ 80 అనేది ఒక టీడీ, తర్వాత 90 అనేది ఒక టీడీ, తర్వాత మ్యాథ్స్కి కూడా మార్క్స్ ఇవ్వాలి ఇంకొక టీడీ. ఓకే సపోజ్ 100 ఇస్తున్నాం. ఓకే సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. సో మనకి ఎప్పుడైనా సరే టేబుల్లో ఉండే సెల్ డేటా 2 or more rows ఆక్యుపై చేసిన, 2 or more columns ఆక్యుపై చేసినా కానీ మనం రో స్పాన్ అండ్ కాల్ స్పాన్ అనే అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి. ఓకే ఈ విధంగా మనం HTMLలో టేబుల్స్ని యూజ్ చేయొచ్చు. మీకు ఒక వెబ్ పేజ్లో టేబుల్ని ఎక్కడ యూజ్ చేస్తారో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఓకే ఇక్కడ మీకు జావా బై సుధీర్ .blogspot ఇది నా వెబ్ పేజ్ ఓపెన్ చేశాను. దీంట్లో జావా బేసిక్స్ అనే చాప్టర్ ఓపెన్ చేస్తున్నా. దీంట్లో ఇక్కడ చూడండి ఆపరేటర్స్, ఆపరేటర్ హైరార్కీ. ఓకే ఇక్కడ చూడండి మీకు ఆపరేటర్స్, ప్రెసిడెంట్స్, దాని లోపల మీకు టేబుల్ డేటా అనేది వచ్చింది. ఓకే సో ఇది మనం వెబ్ పేజ్లో టేబుల్ని డిస్ప్లే చేసాం. దీనికి కోడ్ ఏం రాసాం అనేది మనం ఇక్కడ చూద్దాం. రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్. ఓకే ఇక్కడ కోడ్ అనేది ఉంటుంది. దీంట్లో నేను సెట్ చేస్తున్నా. ఇదిగోండి ఓకే ఇక్కడ చూడండి టేబుల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. కొంచెం జూమ్ చేస్తాం. ఓకే సో టేబుల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. టేబుల్ అనే ట్యాగ్. ఓకే బార్డర్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి మీకు ఒక లైన్ నీకు బార్డర్ అనేది వచ్చింది. ఓకే ఫస్ట్ రోలో ఏముంది మనకి? ఫస్ట్ రోలో ఆపరేటర్స్, ప్రెసిడెంట్స్ అనేది ఉంది. ఓకే సో ఫస్ట్ రో అంటే ఫస్ట్ టీఆర్లో బీజీ కలర్ ఇది రాసేపాటికి మనకి బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ కలర్ వచ్చింది. ఓకే తర్వాత టీడీ ఆపరేటర్స్ అనేది యూజ్ చేసాం. బోల్డ్ అని పెట్టాం ఇక్కడ. ఓకే బోల్డ్ పెట్టడం వల్ల కొంచెం థిక్గా వచ్చింది. ఓకే అట్లా కాకుండా టీహెచ్ అనే ట్యాగ్ యూజ్ చేసినా కానీ మీకు థిక్ కలర్లో హెడ్డింగ్ అనేది వచ్చేది. ఓకే తర్వాత ప్రెసిడెంట్స్ అనేది కూడా మీకు థిక్ కలర్లో వచ్చింది, ఎందుకంటే బోల్డ్ అని పెట్టాం కాబట్టి. ఇది ఫస్ట్ రో. ఓకే నెక్స్ట్ సెకండ్ రోలో ఏముంది? ఇంకో టీఆర్, దాంట్లో టీడీ పోస్ట్ ఫిక్స్ అనేది ఒక టేబుల్ డేటా, EXPR ప్లస్ ప్లస్ EXPR మైనస్ మైనస్ అనేది ఇంకో టేబుల్ డేటా. టీఆర్ని క్లోజ్ చేసి ఓకే సో పోస్ట్ ఫిక్స్ ఒక టేబుల్ డేటా, ఎక్స్ప్రెషన్ ప్లస్ ప్లస్ ఎక్స్ప్రెషన్ మైనస్ మైనస్ అనేది ఇంకో టేబుల్ డేటా. ఓకే దీంతో ఒక రో అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోలో యూనరీ అనేది, తర్వాత ఈ రెండు సింబల్స్.
సో చూడండి, నెక్స్ట్ రోలో ఒక టీడీనేమో యూనరీ, ఇంకో టీడీనేమో ఈ సింబల్స్ యూజ్ చేసాం. ఓకే, సో టీడీ కంప్లీట్ అయిపోయింది, టీఆర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం అన్ని రోస్ మల్టిప్లేటివ్, ఎడిటివ్, షిఫ్ట్, రిలేషనల్, ఈక్వాలిటీ, బిట్ వైజ్ అండ్ ఓకే లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఇవన్నీ మనం ఈ టేబుల్లో యూజ్ చేసాం. టేబుల్ అనేది మొత్తం ఎక్కడ వచ్చింది, మనకి సెంటర్లో వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ సెంటర్ అనే ట్యాగ్ యూజ్ చేసాం. ఇక్కడ సెంటర్ అనే ట్యాగ్ యూజ్ చేసాము. టేబుల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెంటర్ అనే ట్యాగ్ని క్లోజ్ చేసాం. ఓకే, ఈ విధంగా మనం వెబ్ పేజ్లో టేబుల్స్ అనే వాటిని యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ.